నమస్తే, నేను డాక్టర్ నందిని, డైటీషియన్ ఫ్రమ్ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మనం ఈరోజు మాట్లాడుకునేది ఏంటి అని అంటే తలకు సంబంధించిన స్ట్రోకులు రావడం ఈ రోజుల్లో చాలా కామన్గా చూస్తున్నాము. ఇది రాకుండా ఉండడానికి, వచ్చిన వారు నియంత్రించుకోవడానికి మనం ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మనం మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. అవి ఏంటి అని అంటే మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ని, కొవ్వు శాతాన్ని ఇవి తగ్గించుకోవడం, ఫైబర్ శాతాన్ని ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటివి చేసుకోవడం వలన మనం ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవచ్చు. అలాగే మనం ప్రతిరోజు తీసుకునే అన్నం ప్లేస్లో చిరుధాన్యాలతో చేసిన అన్నం కానివ్వండి, లేదు అని అంటే ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి చేర్చుకోవడం వలన మనం ఈ స్ట్రోకులు బారిన పడకుండా వచ్చిన వారు దాన్ని మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా ఉంచుకోవడానికి అవకాశం ఉంది. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో నూనె శాతం తగ్గించుకోవడము, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు ఇట్లాంటివి ఆహారంలో చేర్చుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం ఈ స్ట్రోకులకు దూరంగా ఉండవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయటము, స్ట్రోక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే డాక్టర్ ఏవైతే డోస్ ప్రిస్క్రైబ్ చేశారో అవి వేసుకుంటూ రోజుకి గంట పాటు వ్యాయామం చేయటము, యోగా చేయడము ఇట్లాంటివి చేయడం ద్వారా మనం ఈ స్ట్రోకుల బారిన పడకుండా ఉండటము, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోవడము అనేది చేసుకుంటూ ఉండవచ్చు.